నమస్తే, వెల్కమ్ టు అహల్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనుల్ని పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. సభ ఏర్పాట్లు పనుల వివరాల్ని అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి. నగరంలోని పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేమేం చేస్తున్నామో మంచి పనుల్ని చూడవచ్చని ఎద్దేవా. సీఎం చంద్రబాబు ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు. విద్యార్థులు కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని కోరిన మంత్రి. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనుల్ని పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ని, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాది అధ్యక్షులు దుర్గాప్రసాద్ రాజుని కలిసి వివరాలు అడిగి తెలుసుకుని సభ ఏర్పాట్ల పనుల్ని పరిశీలించారు. హైందవ శంకరావం అనుకున్న తేదీ రానే వచ్చింది. ఇంకా ఒక్కరోజే ఉంది. పూర్తి ఏర్పాట్లన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. కార్యకర్తలంతా వారు వచ్చే సమయం ఆసనం అయింది. చాలామంది దూర ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళంతా బయలుదేరి సాయంకాలం బయలుదేరి ప్రొద్దుటికే వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారు ఏ సమయంలో బయలుదేరాలి, ఏ సమయానికి చేరాలి, ఏ రూట్లో రావాలి అనేదంతా కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలియపెట్టడం జరిగింది. సుమారు 3,500 బస్సులు మీద రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులంతా కూడా సాయంకాలానికి కొంతమంది రైళ్లలో రేపు పొద్దుటకి చేరుతున్నారు. సుమారు 8 రైళ్లలో వస్తున్నారు హిందూ బంధువులు. అలాగే వారందరికీ కూడా రాత్రి వచ్చిన వారికి రాత్రికి ప్రొద్దుటే వారికి కావలసిన అల్పాహారం, కాలకూర్చాలు తీర్చుకుంటూ కోసం టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్లోనే ఆ భోజనం ఏర్పాట్లు చేయటం జరిగింది. చేత సుమారు 1-2 కిలోమీటర్ల దూరం వాళ్ళు నడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడ దాకా రావాలంటే చాలా కష్టం కాబట్టి బాగా ఎక్కువ దూరం అయితే 3 కిలోమీటర్లు నడవలసి వస్తుంది. అయినా కూడా అంతా ఎంతో ఉత్సాహంగా ఉండి ఈ బ్రహ్మాండమైన ఈ స్థలానికి రావాలని వాళ్ళంతా ఊరులో ఆడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. స్వయం ప్రతిపత్తి దేవాలయాలు ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయి. ఇతర మతాలన్నింటికి వాళ్ళకి మతాల వారి అందరికీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కానీ హిందువులకి ఆ స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం నిర్దేశించినా కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వాలే వాటిని రన్ చేయటం, భక్తులకి దూరంగా ఉండేటట్టుగా చేయటం, దేవాలయాల్లో అన్య మతస్థులు, భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు కూడా, ఎథిస్టులు కూడా వాళ్ళు పాలించే పరిస్థితి ఉంది. అటువంటి జరగకుండా ఉండాలంటే అది దేవాలయాలన్నీ హిందువులకే అప్పచెప్పాలి అనే నినాదంతో ఈ సభ జరగబోతోంది. దీని ద్వారా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇది జరగబోతోంది. విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్ వరకు ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరగబోతోంది. ఈ మార్పు కోరుతోంది. ఎంచేతంటే ఇతర మతస్థులకు ఉన్న స్వేచ్ఛ మెజారిటీ ఉన్న హిందువులు
పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని, హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామని, ఎవరూ అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేమేం చేస్తున్నామో మంచి పనుల్ని చూడవచ్చని తెలిపారు. ఎన్డీఏ పార్టీలని అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద మమ్మల్ని కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు. అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, ఏ శాఖ నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందని. అప్పుడు అన్న విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, చాలా కష్టమైంది ఇది, ఎందుకు నీకు ఇది? ఒక పక్కన ఈ సంఘాలు ఉంటాయి, చాలా మంది విద్యార్థులు ఉంటారు, మార్పు తీసుకురావాలంటే 5 సంవత్సరాలు సరిపోదు, కనీసం 10 సంవత్సరాలు అవసరం ఉంటుందన్నారు. అంతేకాకుండా చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, గౌరవ సభ్యులు, ఎంపీ గారు కూడా నాకు మెసేజ్ చేశారు, ఇట్లా వస్తుంది న్యూస్ లో, ఇది అవసరమా మీకు? ఐటీ ఇండస్ట్రీస్ అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది, సూట్ బూట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇంత కష్టం మీకు ఎందుకన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పా, బయట అందరూ అనుకుంటారు అన్నగారి మనవడు, బాబు గారి కొడుకు, ఈజీ లైఫ్ అని. కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశాను. మంగళగిరి నియోజకవర్గం మేము 1985లో గెలిచాం, దాని తర్వాత గెలవాల. ఆ నియోజకవర్గంలో పోటీ చేశా, 2019లో ఓడిపోయా. కానీ పట్టుదలతో మళ్ళీ నేను 5 సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే 3rd హైయెస్ట్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది. దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. ఈ మధ్యన చూస్తున్నా, ఒక ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నా. అది నథింగ్, ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. దయచేసి ఇక్కడ ఉన్న మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వేదిక పైన ఉన్న అధికారులందరినీ కలిసాం. అప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గా మేడం గారు ఉన్నారు, మేడం గారిని అడిగా. జనరల్ గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగ వస్తాయి, 10th క్లాస్ ఇంటర్ యాడ్స్, 1 1 2 2 3 3 3 4 4 4 అని వేస్తారు యాడ్లు. అవన్నీ ప్రైవేట్ కాలేజీలు, జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు. మేడం గారిని ఒకటే చెప్పా, ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా, అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. సంపద సృష్టిలో ఏ రకంగా భాగస్వాములు కావచ్చో విద్యార్థులు ఆలోచించండి, కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని మంత్రి కోరారు. థ్యాంక్ యూ సార్. ఆర్కేఎస్కే ఉంది, దాంట్లో కూడా ఈ అనీమియా బారిన పడకుండా 51% అడలసెంట్ ఏజ్లో మీ వయసులో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో 51% మంది అనీమియా బారి, అంటే రక్తహీనత బారిన పడుతున్నారు. 37% మంది బాలింతలు, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు అనీమియా బారిన పడుతున్నారు. వాటిని గుర్తించి ఇవాళ ఆర్కేఎస్కే కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు అందరికీ, పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకు ప్రత్యేకంగా వర్తింపజేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా జూనియర్ కాలేజీలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందేమో లేదో నాకు తెలియదు, కోన శశిధర్ గారికి తెలిసి ఉండాలి. నాకు 10th క్లాస్ వరకు చేస్తారనే విషయం తెలుసు, కానీ జూనియర్ కళాశాలల్లో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రారంభం చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1900 కోట్లు ఖర్చు పెడతా ఉంది. ఇది కేవలం కడుపు నింపే ప్రయత్నం మాత్రమే కాదు, దాంట్లో మీకు పోషకాహారాన్ని అందించి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండేలాగా, ఎందుకంటే ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన ఆలోచనలకు దారితీస్తుంది. ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాయి. కాబట్టి మీరందరూ ఆరోగ్యకరంగా ఉంటే చదువులో మంచి ప్రగతి చూపించగలరు, పరిణితి చూపించగలరు, తర్వాత మీ జీవితాన్ని మీరు మలుచుకోగలరు, మీ భవిష్యత్తును కూడా మీరు తీర్చిదిద్దుకోగలనే ఉద్దేశంతో ఇవాళ మధ్యాహ్నం భోజన పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో చేసి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి, కానీ గుడ్లు 6 రోజులు కానీ 5 రోజులు గుడ్లు పెడుతున్నారు. నేను ఇవాళ 25% తగ్గింది గుడ్ల ఇది. నేను ఇవాళ చూస్తున్నా, ఇవాళ అడిగా మా ఇంట్లో ఒక గుడ్డు ఎంత ఉందని, 6.5 రూపాయలు. 6.5 రూపాయలు 25% తగ్గించారంటే ₹62 తగ్గింది. ₹62 గతంలో ఎక్కడికి పోయేదో మరి నాకు తెలియదు. 34 లక్షల మంది విద్యార్థులు ₹62 ఇంటూ 5 రోజులు లెక్కేసుకోండి. అంటే గతంలో ఎంత అవినీతి జరిగేదనే విషయాన్ని, నేను రాజకీయాల గురించి మాట్లాడు, కానీ మీకు అన్నీ తెలిసి ఉండాలి. ఇవాళ అట్లా అవినీతి లేకుండా, పైగా ఇవన్నీ కాకుండా ఆ గుడ్డు మీద పేరుతో మీకు తెలుసు కదా, స్టాంప్ వేసుకునేవాళ్ళు, స్టాంప్ వేసేవాళ్ళు, లేదా దీవెన అనేవాళ్ళు, లేదా కానుక అనేవాళ్ళు. దీవెనలు కానుకలు ఇవ్వడానికి మనం ఏమన్నా మన ఖజానాల నుంచి ఇస్తున్నాం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి వస్తూ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమ ఫలాల కోసం అందించిన వానికి సొంతం. ఇవాళ ఈ పథకానికి ఎందుకు లోకేష్ అన్న మధ్యాహ్న పథకం అని పెట్టలేదు? ఎందుకు చంద్రన్న మధ్యాహ్న పథకం అని పెట్టలేదు? ఒక మహానుభావురాలు పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే
బాధ్యత కలిగిన వాళ్ళు చేసే పని అది. గతంలో అటు కాదు, అన్నిటికీ పేర్లు పెట్టుకునే దైవాంశ సంబుద్ధులుగా భావించుకునే వాళ్ళు. మనము మీరు చెప్పండి పిల్లలు. రూరల్ ఇండియా ఫెస్టివల్ 2025ని ప్రధాని మోదీ ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014 నుంచి గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తున్నామని, అభివృద్ధి చెందిన భారత్ 2047 కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడమే ఈ పండుగ థీమ్ అని చెప్పారు. 9,000 से ज्यादा एफपीओ किसान उत्पाद संघ, उन्हें भी आर्थिक मदद दी जा रही है। हमने पिछले 10 सालों में कई फसलों पर निरंतर एमएसपी भी बढ़ाई है। साथियों, हमने स्वामित्व योजना जैसे अभियान भी शुरू किए हैं, जिनके जरिए गांव के लोगों को प्रॉपर्टी के पेपर्स मिल रहे हैं। पिछले 10 वर्षों में एमएसएमई को भी बढ़ावा देने वाली कई नीतियां लागू की गई हैं। उन्हें क्रेडिट लिंक गारंटी स्कीम का लाभ दिया गया है। इसका फायदा 1 करोड़ से ज्यादा ग्रामीण एमएसएमई को भी मिला है। आज गांव के युवाओं को मुद्रा योजना, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया जैसी योजनाओं से ज्यादा मदद मिल रही है। साथियों, गांवों की तस्वीर बदलने में कोऑपरेटिव्स का बहुत बड़ा योगदान रहा है। आज भारत सहकार से समृद्धि का रास्ता तय करने में जुटा है। इसी उद्देश्य से 2021 में अलग से नया सहकारिता मंत्रालय का गठन किया गया। देश के करीब 70,000 पैक्स को कंप्यूटराइज भी किया जा रहा है। मकसद यही है कि किसानों को गांव के लोगों చైనాలో మొదలైన కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనేక మంది మరణాలకు కారణమైంది. కానీ ఇప్పుడు చైనాలో మరొకసారి మరణ భీభత్సం వెలుగులోకి వచ్చింది. ఈసారి హెచ్ఎంపీవీ వైరస్ ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కరోనా వైరస్ గుర్తుందా? ప్రపంచవ్యాప్తంగా భారీగా విధ్వంసం జరిగింది. ప్రతి దేశం అల్లాడిపోయింది. లక్షల మంది చనిపోయారు. చైనా చేసిన ఒక్క తప్పిదం మినహా యావత్ ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టింది. ఇప్పుడు చైనాలో మరొకసారి కొత్త వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. చైనాలోని ఆసుపత్రుల్లో అనేక మంది బారులు తీరారు. అనేక మంది మాస్కులతో మళ్లీ తిరిగి వస్తున్నారు. దీంతో చైనాలో మరొకసారి సరికొత్త వైరస్ గుర్తించి చర్చనీయాంశంగా మారింది. దీంతో చైనా మళ్లీ ప్రపంచానికి కొత్త మహమ్మారిని అందించబోతుందా అనేది ప్రశ్న మొదలైంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాలైన చేతి వృత్తులదారులని గుర్తించి వారికి ఆయా వృత్తుల్లో నైపుణ్యం, సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అధికారులు ఐవీ ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 కేటగిరీలకు చెందిన వారిని గుర్తించి వారి సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మున్సిపల్ కార్పొరేషన్ మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట నారాయణ తెలిపారు. ప్రత్యేకించి ఈఎంసీ యొక్క ఆధ్వర్యంలో మరియు మెప్మా ఎండి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ జాన్ చంద్ర ఐఏఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకించి సర్వీస్ ప్రొవైడర్స్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంటే చేతి వృత్తులైనటువంటి ఏదైనా మనకి సెలూన్స్ నిర్వహించే వాళ్ళు కానీ, లేకపోతే చేతి వృత్తుల ద్వారా తయారు చేసేటువంటి సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా రిఫ్రిజిరేటర్స్ బాగా చేసేటువంటి కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, గీజర్ రిపేర్ చేసేటువంటి వాళ్ళు కానీ, ఇలా అనేక మంది ఒక 15 కేటగిరీలకు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందిని ఫస్ట్ ఫేజ్ కింద తీసుకొని వాళ్ళందరితో ఇతర కంపెనీలతో టైఅప్ చేసి
వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఎవరైతే పబ్లిక్ అడిగేటువంటి సర్వీస్ అనుకూలంగా తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే విధంగా వినియోగదారులకి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. మేము మా దగ్గర ఉన్నటువంటి ఎస్హెచ్జి ఉమెన్ కానీ ఎస్హెచ్జిలలో ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులలో కానీ ఉండేటువంటి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళలో మనం కొత్తగా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి తీసుకొని వాళ్ళకి మాకు ట్రయాంగిల్ సంస్థ నుంచి మేము టైఅప్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రయాంగిల్ సంస్థ బయట ఒక రిపేర్ కనుక చేస్తే 400 అయితే వీళ్ళ దగ్గర 150 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే చాలా తక్కువగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక ఆటో కావాలంటే మనం ఉబర్ కానీ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఓలా కంపెనీ ఎట్లయితే మనం చేస్తున్నామో అదేవిధంగా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం హామీని త్వరలోనే నెరవేరుస్తామని హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులో పర్యటిస్తుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దారామయ్య, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సహా రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతని వెలికితీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలిపారు. గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని ఉర్దూ బాయ్స్ స్కూల్లో శనివారం జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను డీఈఓ ప్రారంభించారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ప్రదర్శనని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామని తెలియజేశారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మన గవర్నమెంట్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో డీసీబీ హాల్లో ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో జరుగుతుందండి. ఈరోజు ఒకరోజు జరుగుతుంది. దీనికి ముఖ్యంగా సైన్స్ ఫెయిర్కి సంబంధించి పాఠశాల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించాము. పాఠస్థాయిలో విన్నర్స్ని మండల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన విన్నర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు జిల్లా స్థాయిలో మండల ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ సైన్స్ ఫెయిర్లో ఇండివిజువల్ కేటగిరీ ఉందండి. అందులో ఒక స్టూడెంట్, ఒక టీచర్, గైడ్ టీచర్ పాల్గొంటారు. అలాగే గ్రూప్ ఎగ్జిబిట్ ఉంది, 2 స్టూడెంట్స్, ఒక గైడ్ టీచర్ ఉంటారు. అలాగే మనకి టీచర్ ఎగ్జిబిట్ కూడా ఉంటుంది. సో ఈ మండల స్థాయిలో విన్నర్స్ అందరూ కూడా ఈరోజు జిల్లా స్థాయిలో చేస్తున్నాము. ఈ జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వాళ్ళని మనకి మరికొద్ది రోజుల్లో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా జరగబోతున్నాయి. విజయవాడ లేదా గుంటూరులో జరిగే అవకాశం ఉంది. సో అక్కడ రాష్ట్ర స్థాయిలో విన్నర్స్కు కూడా సదరన్ సైన్స్ ఫెయిర్ అనేది జరుగుతుంది. పుదుచ్చేరిలో జరుగుతుంది. చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. సో దానివల్ల ఈరోజు మనకి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాము. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఇది కేవలం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకి మనం వాళ్ళ ఈ సైన్స్ ఫెయిర్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళాశాల విద్యార్థుల కోసం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం గుంటూరు విమెన్స్ కాలేజీలో జరిగింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని సద్వినియోగపరుచుకోవాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రాబోయేటువంటి అకాడమిక్ 24 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం జరిగింది. గుంటూరు నగరంలో గౌరవ కలెక్టర్ గారు అలాగే అధికారులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉమెన్స్ కాలేజ్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 2014-19లో పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం విద్య మీద ఎక్కడ శ్రద్ధ లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో ఎన్ని కష్టాలున్నా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని తీసుకొని 1,75,000 మంది పిల్లలకు అవసరమైనటువంటి పౌష్టికాహారం, గుడ్డు, చిక్కీ అలాగే రాగి జావతో పాటు అన్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. కేవలం భోజన వసతులే కాకుండా మౌలిక వసతుల్లో కూడా శ్రద్ధ తీసుకొని కాలేజీల మరమ్మతుల దగ్గర నుంచి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు అకాడమిక్ గైడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా నూతనంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వివిధ
స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మానిటరింగ్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు మెంటర్లను పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి కెరియర్ గైడెన్స్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే వివిధ పెద్ద అంతర్జాతీయ జాతీయ సంస్థల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరికైతే విద్యార్థులు రాబోయేటువంటి అవసరాలను గుర్తించి వాళ్ళందరూ కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉంచలైనటువంటి భవిష్యత్తు కల్పించేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ గారు కృషి చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. 22వ డివిజన్ శ్రీనివాసరావు తోట 6/4 లైన్ వేణుగోపాలపురం నందు సీసీ రోడ్డు అండ్ డ్రైన్స్ కి మరియు 20వ డివిజన్ నంబూరు సుబాని కాలనీ జెండా చెట్టు వద్ద ఆర్సీసీ కల్వర్టులకి శంకుస్థాపన చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. అయితే 6వ లైన్లో డ్రైన్స్ ని లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా 30 లక్షల రూపాయల వర్క్ ఈ రోజు ఇక్కడ జరగబోతా ఉంది. అదేవిధంగా 20వ డివిజన్లో 10 లక్షల రూపాయల వర్క్ కల్వర్ట్ ఒకటి వేయబోతా ఉన్నాము. సో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఎప్పటి నుంచో ఈ యొక్క డ్రైన్స్తో చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి డ్రైన్స్. ఒకసారి ఇక్కడ మనం వార్డు విజిట్కి వచ్చినప్పుడు చూడడం జరిగింది. అప్పుడే ఎస్టిమేషన్స్ వేయించి వీటి వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఆ వర్క్ని పురస్కరించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. తొందరలోనే ఈ రోడ్స్ అని డ్రైన్స్ అదేవిధంగా కల్వర్టు ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సిబ్బంది చెప్పడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడ కూడా కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు ప్రజలు నరకం అనిపించారు. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది అభివృద్ధి పథకం దూసుకుపోతూ ఉంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రజానాయకుడు అయినటువంటి గల్లా మాధవి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఆ క్షణం నుంచి కూడా ప్రతి ఒక్క డివిజన్ని పర్యటించి స్వయంగా ఆమె పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని క్రమపద్ధతిలో ప్రాధాన్యత ఉన్న క్రమంలో ప్రతి చోట కూడా ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని ఎక్కువగా సమస్య ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తెలుసుకొని పరిష్కరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజున 22వ డివిజన్ శ్రీనివాసరావు తోట 6/4లో 2 రోడ్లు డ్రైనేజీ, అలాగే వేణుగోపాలపురంలో ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి వైసీపీ నాయకులు చెప్పినా కూడా చెమటోడి ముందు శంఖ ఊదినట్టుగా దుండమోటి మీద వానపడ్డట్టుగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మనకి మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి నాయకురాలు వచ్చారు. ఈరోజు వేణుగోపాలపురంలో కూడా రోడ్డు శాంక్షన్ అయింది. 18 లక్షలతో ఆ రోడ్డు వేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం కూడా మా మాధవ్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా సమితి సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు మాట్లాడారు. 10వ తేదీన మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేశారు. గ్రామాల్లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో ఇళ్ల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. సూపర్ 6 పథకాలని అమలు జరిపి న్యాయం చేయాలని, తల్లికి వందనం, విద్యార్థులకి అభివృద్ధికి అందించాలని తెలిపారు. అలాగనే పేదలకు స్థలాలతో పాటు ఉచితంగా 5 లక్షల రూపాయలను మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాలంటీర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయి డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు కనీస అవసరాలకైనా ఉపయోగపడతాయని చేసేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో తొంగలో తొక్కారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అంటే తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీల్ని పెంచను అని చెప్పడం మాత్రమే కాకుండా ఉన్నటువంటి ఛార్జీల్ని తగ్గిస్తాను, నమ్మండి తమ్ముళ్ళు అని ప్రతి బహిరంగ సభలో చెప్పారు. కానీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు గతంలో స్విచ్ మీద చేస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో షాక్ కొట్టింది, చంద్రబాబు టైంలో బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడతాం. ఈ దశలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్యమైన అంశం, ఈ దేశంలో
ఈ దేశానికి ప్రపంచ మేధావిగా వేణువులా కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా దూషణ భూషణకు దిగితే, వ్యంగ్యాస్త్రాలతోటి మాట్లాడితే దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ, పవన్ బాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం ఖండించకపోవటం అంటే మీరు మోడీకి బానిసలా? కమిషనర్ పులి శ్రీనివాసుల్ని దూషించిన వైసీపీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు. గత గవర్నమెంట్లో రద్దు చేసిన ఎఫ్డీలపై ఇప్పుడున్న అధికారులు వివరణ కోరుతున్న వైసీపీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ మేయర్ తీరుని తప్పుపట్టిన ఐఏఎస్లు. మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు పబ్లిక్ సర్వెంట్స్. మీరు పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేసే రైట్ మాకుంది. మీరు తమాషాగా ఉన్న పదాన్ని మీరు పట్టుకున్నారు తప్పితే ఆ పదానికి ముందు డిస్కషన్ మీరు మాట్లాడలేదు. ఇది ఎంత ఎంత మా మనోభావాలకు సంబంధించిన మాట తెలుసా? ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశం. అంటే ఇక్కడ వస్తున్న ప్రతి పైసా ప్రజలు కట్టిన డబ్బులు, ఇక్కడికి వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఇది సక్రమంగా జరుగుతుందా లేదని చెక్ చేసేటువంటి పవర్ మాకుంది. ఇది మీకు పరిపాలనాపరమైన పూర్తి అంశమైన పదం ఇది ఎలా వేస్తారంటున్నా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనుల్ని పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. సభ ఏర్పాట్లు పనుల వివరాల్ని అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి. నగరంలోని పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేమేం చేస్తున్నామో మంచి పనుల్ని చూడవచ్చని ఎద్దేవా. సీఎం చంద్రబాబు ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు. విద్యార్థులు కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని కోరిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.